వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం పోలవరం సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఉన్న ఒక పెద్ద వ్యక్తి మాట్లాడుతున్నాం. సార్ మీ పేరు? నా పేరు చంద్రరావు అండి. కాలపూడి చంద్రరావు గారు, ఇంకో 2 వారాల్లో ఎన్నికలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది, పోలవరం అభివృద్ధి చెంది ఇక్కడ ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు. ఏది మంచిది మీ మాటల్లో? ఇప్పుడు వరకు అయితే ప్రభుత్వం మంచి చేతి ఏదో వచ్చినా పర్వాలేదు, కానీ ఇప్పుడు వరకు మంచి చేసేది ఏం లేదు. బాలరాజు గారి వల్ల పోలవరం నియోజకవర్గం తెలగొంది, పోలవరం మండలానికి అయితే ఉపకారం లేదు బాలరాజు గారి వల్ల. దానికి అయితే వ్యతిరేకమే. ఇంకా అయితే క్యాండిడేట్ జనసేనకి బట్టి కొంచెం వీక్గా ఉంది. అదే టీడీపీకి ఇచ్చేలాగుంటే సీటు కళ్ళు మూసుకుంటే ఇంట్లో కూర్చుంటే వచ్చినాం. టీడీపీ క్యాండిడేట్ అయితే కొంచెం పోటీ ఉంది. ఈ వైఎస్ఆర్ వల్ల మాత్రం ఈ పథకాల గీతకాల వల్ల ఉపకారం ఏమీ లేదు. పనులు లేవు జనాలకి, దొంగతనాలు కూడా పెరిగిపోయినాయి పోలవరంలో. ఎందుకంటే పనులు లేవు, ఏం చేస్తారు? మందు ఆగాలంటే ఇంతకుముందు 60 రూపాయల బాటిల్ కూడా 150, 200. ఆ మందుకి సాయంత్రం అయితే కావాలి. ఈ దొంగతనాలు అవి పెరిగిపోయినాయి. పెద్ద అభివృద్ధి లేదు పోలవరంలో, చాలా చిరాకు. పనులు లేవు, 50 పనులు లేవు. ఆటో వాళ్ళు ఉన్నారంటే ఆటో వాళ్ళు రోడ్డును పడిపోయారు. ఇక్కడ ఇక్కడ 150 ఆటోలు ఉండి ఒక ఆటో కనపడుతుంది. ఎందుకంటే లేదు, సర్వీస్ లేదు, జనాలు లేరు, నానా బాధలు పడుతుంది. సార్ ఇక్కడ జనాలు వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎట్లా? ఒక 7 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా చాలా కష్టకాలం అయింది. పోలవరం చాలా కష్టకాలంలో ఉంది. పనులు, వ్యవసాయ పనులు కూడా లేవు. అంతా వ్యవసాయం ఉండేది. వ్యవసాయం కూడా మొత్తం దెబ్బలు పోయింది, మట్టి అవి కూడా లేదు. మొత్తం కష్టకాలం. రాబోయే కాలంలో మరి ఎలా ఉంటుంది? ప్రస్తుతానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు మరి ఎవరు వచ్చి మంచి చేస్తారని మన ఆలోచన? టీడీపీ వస్తేనే బాగుంటుంది అనుకోండి. టీడీపీ వస్తే ఏమైనా కొంచెం గతంలో కూడా బాగుంది పోలవరం. టీడీపీ వచ్చినప్పుడు వ్యాపార పరంగా ఇంకోటి ఏదో అన్నీ బాగుంది. జనసేన ఇది వైఎస్ఆర్ వచ్చాక కొంచెం దెబ్బ అయింది. జనపూర్వకంగా కానీ వ్యాపారపూర్వకంగా ఏదైనా దెబ్బ అయింది. మళ్ళీ అదే వస్తే బాగుంటుందో. పరిస్థితులు ఎలా ఉన్నాయి బాబాయ్? ఇంకా ఊళ్ళోని లేవంట, చాలా ఇబ్బందిగా ఉంటున్నారు. వ్యాపారాలు లేవంట, కూరగాయల మార్కెట్లో ఇబ్బంది పడుతున్నారు. అందరూ ప్రతి షాపుల్లో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వ్యాపారానికి ఇబ్బంది. ఏ వ్యాపారం లేదు ఇక్కడ. పెద్ద పెద్ద లక్షల మీద చేసే కిరాణా వ్యాపారం కూడా మూసుకు కూర్చుంటున్నారు. మీరు ఒకసారి అలాగే వెళ్తే ఒక కిరాణా కొట్టు ఉండదు, మనుషులే కనపడరు అసలు. లేదు, మొత్తం శ్మశానం వచ్చి పోలవరం ఏం లేదు. దీన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయి బాబాయ్? అంటే జిల్లా చేయాలి మెయిన్. జిల్లా చేస్తే పరిశ్రమలు పెరిగితే ఆఫీస్కి వచ్చి మంచిగా ఏమైనా ఉంటే అవుతుంది. ఇలాగ టూరిజం కానీ ప్రాజెక్ట్ కాడికి, ఇప్పుడు ఇలాగ ప్రాజెక్ట్ కాడికి ఏమైనా ఆటోకి కానీ ఇంకోటి కిరాయిలు పెరుగుతాయి అనుకుంటే అది కట్ చేసి పడేది. వెళ్ళలేదు, లోన ఏమీ లేదు, చూస్తా డెవలప్మెంట్ లేదు. 2 సంవత్సరాలు బట్టి చంద్రబాబు నాయుడు ఆఫ్ చేశారు ఇక్కడ. అప్పుడు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఆపేశారు. జరగట్లేదు. జరగకపోతే ఇంకా లోన్కి వెళ్ళి ఏం చేస్తారో ఏమీ లేదని చెప్తారు కదా బయటకు వచ్చి. ఆ క్యాన్వాసింగ్ ఎందుకు మొత్తం జనం వెళ్ళడం మానేశారు. ఒక ఆటో కానీ ప్రైవేట్ వెహికల్ కానీ ఏమి వెళ్తారు. రోడ్ మీద ఆపేశారు, కిరాయి పడతాం కానీ ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఆపేశారు వెళ్ళాలి. మనం పెద్ద పోలవరం డెవలప్మెంట్ లేదు. ఏదైనా టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. మరి ఎలా ఉంటుంది జనాల నాడు ఎలా ఉందో మరి. అది ప్రస్తుతానికి జనసేన కాబట్టి కొంచెం వీక్గా ఉంది, కానీ అదే మరి భగవంత్ గారికి టీడీపీ క్యాండిడేట్కి ఇస్తే మామూలుగా ఉండకుండా ఇంట్లో పడుకుంటే సీట్ వచ్చింది. చంద్రబాబు గిఫ్ట్గా ఇద్దన్నమాట. ఈ క్యాండిడేట్ మరి కొంచెం వీక్, ఎవరికి తెలియదు. దాని వల్ల దెబ్బగా ఉంది. మరి ఏమో సూర్యచంద్ర ఇస్తారన్నారు. సూర్యచంద్ర ఇచ్చాడు ఆల్రెడీ.